హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను అరటి దూట కర్రీ చేస్తున్నాను. ఇది మన అరటి చెట్లో మధ్యలో ఉంటుందన్నమాట. ఇది చాలా మంచిది హెల్త్కి మనకి. ఇప్పుడు ఇది ఎట్లా మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాము. ఇప్పుడు ఇది బ్లాక్ అంతా ఉంది కదా, అరటి ఇది తొందరగా బ్లాక్ అయిపోతుంది. అరటి దూట అంటారు దీన్ని. ఇది తొందరగా బ్లాక్ అయిపోతుంది, కానీ హెల్త్కి చాలా మంచిది. మనం ఎవ్వరము మాక్సిమం తిని ఉండరు చాలా వరకు, కానీ ఇది వండుకుంటే చాలా బాగుంది. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను. ఇదంతా మామూలుగా ఇలా తీసేసుకోవచ్చు. దీంట్లో పీచు కూడా చాలా పీచు వస్తుంది. మనం అది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇలా రౌండ్ గా చక్రాలు కోసుకోవాలన్నమాట. మనం చిన్న చిన్న పీసెస్ గా కోసుకోవాలి. అయితే ఫస్ట్ మనం ఇలా చక్రాలుగా కోసుకుంటే ఇలా మనకి పీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా తీసేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ ఇలా రౌండ్ చేస్తే మళ్ళీ ఇలా పీస్ ఇలా వస్తుంది. ఇలా తీసి పక్కన పడేసుకోవాలి. మన దీంట్లో చాలా పీచు ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది కర్రీ మాత్రము. మనము పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు చూపిస్తాను. ఇట్లా మనం ఫస్ట్ రౌండ్స్ కోసేసుకొని మనము ఈ రౌండ్స్ ని మనం కొంచెం మజ్జిగ కలిపిన వాటర్ లో వేసుకోవాలి. మనం ఇవి బ్లాక్ అవ్వకుండా, ఇది తొందరగా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అవ్వకుండా కొంచెం మజ్జిగ పోసుకుని ఈ ముక్కల్ని దీంట్లో వేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ వాటిని తర్వాతే మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం అన్నమాట. ఇలా సన్నగా కోసుకుంటే మనకి ముక్కలు అనేవి తర్వాత చిన్న చిన్నగా కోసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అవి కూడా చూపిస్తాను ఎట్లా అనేది. ఇప్పుడు ఇట్లా పీసెస్ చేసుకొని కొంచెం కట్ చేయడం కష్టమైనా కొంచెం హెల్త్కి అయితే చాలా మంచిది. నేను హెల్త్కి ఏ విధంగా మంచిదో నేను చెప్తాను తర్వాత. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుంటే మజ్జిగలో వేసుకుంటే ఎటువంటి నలుపు రాదు, అసలుకి చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు వేసుకొని ఇలా కడుక్కుంటే ఇలా వైట్గా వస్తాయి, మంచిగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము మళ్ళీ మంచినీళ్ళలో వేసి కడుక్కుందాం మంచిగా. మనకి అసలు ముక్క అనేది తెల్లగా మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా 2 సార్లు మనం మంచిగా కడిగేసుకొని దీన్ని ఉడకబెట్టుకుందాం కదా. ఒక 3-4 పొంగులు రానిచ్చి ఇది చల్లారాక ఇలా వాటర్ పిండేస్తే ఫుల్ వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఇలా పక్కన పొడి చేసేసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటే ఇలా ఫుల్గా అన్నీ మొత్తం వాటర్ చూసారా ఎంత వస్తున్నాయో. అరటి చెట్లో వాటరు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ వాటర్ వస్తూనే ఉన్నాయి. దీంట్లో ఫైబర్ కూడా చాలా ఉంది. ఫైబరు చాలా మంచిది. మీరు ఒక్కసారి ఎక్కడైనా దొరికితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ మనము వాటర్ పిండేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఇవి కొంచెం మెరుపు రాగానే మనం కొంచెం మిరపకాయ, పచ్చిమిరపకాయ, ఇంగువ వేసుకొని మనం పులిహోర పోపు ఎట్లా పెడతాం అన్నీ వేసి అట్లా పులిహోర పోపులాగానే పెట్టేసుకొని ఇవి కొంచెం ఎరుపు రావాలన్నమాట. ఇవి కొంచెం ఎరుపుతుంది కదా, కొంచెం 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కొంచెం 4 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకొని పచ్చిమిర్చి ఇవి మనం కొంచెం వేగినాక కరివేపాకు. నాకు స్మెల్ వస్తుంది తాలింపు వేసినాక. ఇవి కొంచెం వేగినాక కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఇంక ఇవి మనం పిండుకున్నాం కదా, ఉడకబెట్టి పిండుకున్న ఈ ముక్కల్ని దీంట్లో వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లో కొంచెం శనగపప్పు వేద్దాం. ఇది మనము పులుసులా చేసుకోవచ్చు, ఫ్రైలా తీసుకోవచ్చు. మనం పులుసులా చేసుకున్న ఏంటంటే కొంచెం ఫ్రైలానే ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి అది ట్రై చేయండి, ఇది ట్రై చేయండి. ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటంటే మనకి దీంట్లో ఫైబర్ అనేది చాలా అధిక మోతాదులో ఉంది కాబట్టి మీరు చూసారు కదా ఎంత ఫైబర్ ఉందో.
ఆ ఫైబర్ మనం తినడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. మనకి ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉంటే మాత్రము ఇది చాలా ఫాస్ట్గా బయటకు రావడానికి ఇది చాలా సహాయపడుతుందంట. అందుకని ఒకసారి నేను ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ఇది మనం ఉడకపెట్టుకుండే కాబట్టి అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెము పెసరపప్పు వేసుకుందాం, నానబెట్టి కొంచెం పెసరపప్పు వేసుకుందాం దీంట్లో. ఆ పెసరపప్పు మనం నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గానే మగ్గిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మనం పిండినా కూడా ఎంతైనా ఉంటుంది కదా, ఆ వాటరు దీనికి సరిపోతుంది, మగ్గుతుంది. మనం దీన్ని ఒక 10 నిమిషాలు ఇలాగ మూత పెట్టేసి ఉంచామంటే మనకు ఆల్మోస్ట్ పప్పు కూడా కొంచెం మగ్గిపోతుంది. అలా పప్పులుగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో మనం ఇందాక పసుపు వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి పసుపు ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది అదే. మనం దీంట్లో కొంచెం సరిపడిగా సాల్ట్ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఎక్కువ వేసాము కానీ కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. మనం స్పైసీగా తింటేనే బాగుంటుంది కర్రీ, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం కొయ్యడమే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మనం ఉడకపెట్టి తీసుకుంటాం కాబట్టి మనకి ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది కూర. చాలా మంచి స్మెల్ వస్తుంది, నాకైతే చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయినాక మగ్గిపోతుంది కదా, ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5-6 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. ఆ పప్పు కూడా పెసరపప్పు వేసాం కదా, పెసరపప్పు కూడా మగ్గిపోతుంది ఇంకో 5-6 మినిట్స్. మనకి 5-6 మినిట్స్ ఉడికిపోయింది. ఇది పప్పులు కూడా చాలా బాగా మగ్గిపోయినాయి, అంటే పేస్ట్ లాగా అవ్వదు.